ఆచి చికెన్ మసాలా. ఏడాది తొలి సూర్యగ్రహణం ఇవాళ ఏర్పడనుంది. ఇది కూడా అమావాస్య రోజున, అందులోనూ మంగళవారం సాయంత్రం 5 గంటల తర్వాత రింగ్ ఆకారంలో సూర్యగ్రహణం ఏర్పడనుంది. మధ్యాహ్నం 3:26 గ్రహణం ప్రారంభమవుతుంది. రాత్రి 7:57 ముగుస్తుంది. దీని ప్రభావం భారత్ లో అంత ఎక్కువగా ఉండకపోవచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ గ్రహణం అనేది అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా 12 రాశులపై దీని ప్రభావం చూపుతుంది. అయితే సూర్యగ్రహణం రోజే అరుదైన సంఘటన చోటు చేసుకోనుంది. సూర్యగ్రహణం రోజున చంద్రుడు 2 సార్లు సంచారం చేయనున్నాడు. దీంతో 4 రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు చేకూరగా మరో 4 రాశుల వారికి ఇది అంత మంచిది కాదంటున్నారు. రింగ్ అంటే కంకణం ఆకారంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది భారతదేశంలో కనిపించదు. భారతదేశ భూభాగం నుంచి ఈ సూర్యగ్రహణాన్ని చూడలేరు జనం. ఈ సూర్యగ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడాలంటే మీరు దక్షిణ ఆఫ్రికా, దక్షిణ అమెరికా, అంటార్క్టికా, జింబాబ్వే, మారిషస్, నమీబియా, టాంజానియా దేశాలకు వెళ్ళాలి. ఇక మంగళవారం రోజు, అది కూడా అమావాస్య నాడు సూర్యగ్రహణం ఏర్పడుతోంది. సహజంగా ఉండే సూతకాలం ఉంటుందా అనే సందేహాలు కూడా చాలా మందిలో ఉన్నాయి. సూర్యగ్రహణం భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపించదు. అసలు ఇండియాలో ఇది కనిపించదు. యథావిధిగా అన్ని పనులు చేసుకోవచ్చు. సూతకాలం లేదని జ్యోతిష్యులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 ఫిబ్రవరి నెల చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తున్నారు. ఈ నెలలో వరుసగా ధార్మికంగా, ఖగోళ పరంగా కీలకమైన సంఘటనలు జరగనున్నాయి. ఈ గ్రహణం కుంభరాశిలో శతభిష నక్షత్రంలో సంభవిస్తుంది. సాధారణంగా గ్రహణాలను అశుభ సంఘటనలుగా భావిస్తారు. కానీ ప్రతి గ్రహణం ఒకే విధంగా ప్రభావం చూపదని జ్యోతిష్కులు చెబుతున్నారు. ఈ ప్రత్యేక సూర్యగ్రహణం మాత్రం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని, శుభ ఫలితాలను అందించనుందని నమ్మకం. ముఖ్యంగా ఈ సమయంలో కుంభరాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు కలిసి ఉండడంతో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం కెరీర్, ఆర్థిక విషయాల్లో మంచి మార్పులకు దారితీస్తుంది. ఈ సూర్యగ్రహణం భారత్ లో ప్రత్యక్షంగా కనిపించదు. అందుకే సూతక కాలం పాటించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ గ్రహాల సంయోగాల వల్ల రాశులపై ప్రభావం మాత్రం తప్పక ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహణం మేష, మిథున, కర్ణాటక, తుల, ధనస్సు రాశుల వారికి ప్రత్యేకంగా లాభాలు ఇస్తుంది. మేషరాశి వారికి ఈ కాలం కెరీర్ పరంగా ఎంతో కీలకం. ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతి, కొత్త బాధ్యతలు, జీతభత్యాలు పెరుగుదల కనిపించవచ్చు. వ్యాపారం చేసే వారికి కొత్త ఒప్పందాలు, లాభదాయక అవకాశాలు లభిస్తాయి. ఏడాది తొలి సూర్యగ్రహణం ఇవాళ ఏర్పడనుంది. అది కూడా అమావాస్య రోజున, అందులోనూ మంగళవారం సాయంత్రం 5 గంటల తర్వాత రింగ్ ఆకారంలో సూర్యగ్రహణం ఏర్పడనుంది. మధ్యాహ్నం 3:26 గ్రహణం ప్రారంభమవుతుంది. రాత్రి 7:57 ముగుస్తుంది. దీని ప్రభావం భారత్ లో అంత ఎక్కువగా ఉండకపోవచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ గ్రహణం అనేది అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా 12 రాశులపై దీని ప్రభావం చూపుతుంది. అయితే సూర్యగ్రహణం రోజే అరుదైన సంఘటన చోటు చేసుకోనుంది. సూర్యగ్రహణం రోజున చంద్రుడు 2 సార్లు సంచారం చేయనున్నాడు.
దీంతో 4 రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు చేకూరగా మరో 4 రాశుల వారికి ఇది అంత మంచిది కాదంటున్నారు. రింగ్ అంటే కంకణం ఆకారంగా సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది భారతదేశంలో కనిపించదు. భారతదేశ భూభాగం నుంచి ఈ సూర్యగ్రహణాన్ని చూడలేరు జనం. ఈ సూర్యగ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడాలంటే మీరు దక్షిణాఫ్రికా, దక్షిణ అమెరికా, అంటార్క్టికా, జింబాబ్వే, మారిషస్, నమీబియా, టాంజానియా దేశాలకు వెళ్లాలి. ఇక మంగళవారం రోజు, అది కూడా అమావాస్య నాడు సూర్యగ్రహణం ఏర్పడుతోంది. సహజంగా ఉండే సూతకాలం ఉంటుందా అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. సూర్యగ్రహణం భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపించదు. అసలు ఇండియాలో ఇది కనిపించదు. యథావిధిగా అన్ని పనులు చేసుకోవచ్చు. సూతకాలం లేదని జ్యోతిష్యులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 ఫిబ్రవరి నెల చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తున్నారు. ఈ నెలలో వరుసగా ధార్మికంగా, ఖగోళపరంగా కీలకమైన సంఘటనలు జరగనున్నాయి. ఈ గ్రహణం కుంభరాశిలో శతభిష నక్షత్రంలో సంభవిస్తుంది. సాధారణంగా గ్రహణాలను అశుభ సంఘటనలుగా భావిస్తారు. కానీ ప్రతి గ్రహణం ఒకే విధంగా ప్రభావం చూపదని జ్యోతిష్కులు చెబుతున్నారు. ఈ ప్రత్యేక సూర్యగ్రహణం మాత్రం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని, శుభ ఫలితాలను అందించనుందని నమ్మకం. ముఖ్యంగా ఈ సమయంలో కుంభరాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు కలిసి ఉండడంతో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం కెరీర్, ఆర్థిక విషయాల్లో మంచి మార్పులకు దారితీస్తుంది. ఈ సూర్యగ్రహణం భారత్ లో ప్రత్యక్షంగా కనిపించదు. అందుకే సూతక కాలం పాటించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ గ్రహాల సంయోగాల వల్ల రాశులపై ప్రభావం మాత్రం తప్పక ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహణం మేష, మిథున, కర్ణాటక, తుల, ధనస్సు రాశుల వారికి ప్రత్యేకంగా లాభాలు ఇస్తుంది. మేషరాశి వారికి ఈ కాలం కెరీర్ పరంగా ఎంతో కీలకం. ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతి, కొత్త బాధ్యతలు, జీతభత్యాల పెరుగుదల కనిపించవచ్చు. వ్యాపారం చేసే వారికి కొత్త ఒప్పందాలు, లాభదాయక అవకాశాలు లభిస్తాయి.